నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. శివుడు విఘ్నేశ్వరుడు స్వయంభుగా వెలిసిన ప్రాంతం ఎక్కడుందో మీకు తెలుసా? వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ దేవాలయాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? అక్కడి ప్రాంత ప్రజలు ఈ దేవాలయాల గురించి ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాణిపాకం వినాయకుడి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. కాణిపాకం విఘ్నేశ్వరుడికి ఉన్నంత చరిత్ర ఈ వినాయకుడికి ఉందంటే నమ్మశక్యం కాదు కదా. ఈశ్వరుడి ఆలయం వద్దకు వినాయకుడిని తరలించాలంటే ఎదురైన అడ్డంకులు ఎన్నో. ముందు తండ్రి శివుడు, తరువాత కుమారుడు విఘ్నేశ్వరుడు ఒకే ప్రాంతంలో అనకాపల్లి జిల్లా చోడవరంలో స్వయంభుగా వెలిసి పూజలందుకుంటున్నారు. ఈ అరుదైన ఘటనపై ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. భగవంతుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తే కష్టాలు తీరుస్తాడనే ఒక నమ్మకం, విశ్వాసం ఉంటుంది. అదే భగవంతుడు స్వయంగా వెలిస్తే స్వయంభూగా అక్కడ ప్రజలకి ఎప్పటికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాలు తీరిస్తే ఇంకెంత ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఒకవైపు తండ్రి, మరోవైపు కొడుకు, అంటే తండ్రి కొడుకులు ఒకే ప్రాంతంలో స్వయంభూలుగా వెలగడం అనేది సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైతే ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుంది, అక్కడ ప్రజలకి ఎలాంటి భక్తి ప్రపత్తులు సంతరిస్తాయి? అసలు నిజంగా తండ్రి కొడుకులు అనేటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంభూలుగా వెలిసే అవకాశాలు ఉన్నాయా? ఉంటే అక్కడ చరిత్ర ఏంటి, అది ఏ ప్రాంతంలో ఇలా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో పాడేరు ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్నటువంటి చోడవరంలో గత 800 సంవత్సరాల క్రితం పరమేశ్వరుడు గంగా సమేతంగా ఇక్కడైతే స్వయంభూగా వెలిసాడని చరిత్ర చెప్తుంది. మరోవైపు అదే ప్రాంతానికి కొద్ది దూరంలో 200 సంవత్సరాల క్రితం శివుడి కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడు స్వయంభూగా వెలిసాడని కూడా చరిత్ర చెప్తుంది. ఈ తండ్రి కొడుకులు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ఇక్కడ ప్రజల్ని రక్షిస్తున్నారో ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగా సమేత గౌరీ పరమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఎప్పటికీ చెక్కు చెదరకుండా రాతి కట్టడంతో, అప్పటి శిలా సౌందర్యంతో, శాసనాలతో చెక్కు చెదరకుండా ఇప్పటికీ భక్తులకైతే అలరారిస్తుంది. నిత్య పూజలు అందుకుంటున్నటువంటి ఇక్కడ శివుడితో పాటు పక్కనే ఉన్నటువంటి ఉపాలయాల్లో కూడా నిత్యం పూజలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒకసారి మనం చూసి ఇదంతా కూడా పూర్తిగా రాతి కట్టడంగానే చెప్పుకోవాలి. ఇక్కడ ఎంత భారీ నంది విగ్రహం కూడా స్వయంభూగా వెలిసినట్టుగా అయితే చెప్తున్నారు, చరిత్ర చెప్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నంది కూడా శివుడితో పాటే, లింగాకారంలో ఉన్నటువంటి శివుడితో పాటే నంది కూడా స్వయంభూగా ఇక్కడ వెలిసిందని చెప్పి చరిత్ర చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ రాతి కట్టడం, శిలా సౌందర్యాన్ని మనం చూసుకుంటే ఆనాటి దాదాపు 800 సంవత్సరాల క్రితం ఇక్కడ పాలించినటువంటి మత్స్య వంశానికి చెందినటువంటి రాజులు, చోళులు కూడా ఇక్కడ పాలించినట్టుగా చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయి. ఆనాటి ఆ శిలా సౌందర్యాన్ని కూడా ఇక్కడ మనం ఇప్పటికీ తిలకించవచ్చు. ఎలాంటి చెక్కు చెదరకుండా చిన్న చిన్న రిపేర్లు చేసుకోవడంతో పాటు పూర్తిగా ఆనాటి ఏదైతే నిర్మాణం జరిగిందో అదే నిర్మాణంతో ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది. అదేవిధంగా నంది కూడా శివలింగానికి ఎదురుగానే ఇక్కడే కూడా పుట్టినట్టుగా చరిత్ర చెప్తుంది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి లోపలికి వెళ్ళేటువంటి ద్వారం దగ్గర చండ ప్రచండ అంటూ కూడా రాతి విగ్రహాలు కూడా ఆనాటి చోళులు, మత్స్యవంశీయులు ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాలు ఇప్పటికీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎంతో ఆకర్షణీయంగా, అందంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఒక ఆధ్యాత్మికతతో పాటు కళా సౌందర్యాన్ని కూడా ఇక్కడ కల్పిస్తున్న పరిస్థితి అయితే ఈ ఆలయంలో మనం చూడవచ్చు. అప్పుడెప్పుడో మత్స్యవంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్పడానికి ఆనవాళ్లుగా కూడా ఇక్కడ మత్స్యం తాలూకా బొమ్మలు కూడా చిత్రీకరించడం జరిగింది. రాతి కట్టడాల మీద ఆ మత్స్య బొమ్మలు కూడా ఏర్పాటు చేసి ఇది ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా కూడా ఇప్పటికే నిలుస్తుంది. ఈ ఆనవాళ్ళను బట్టి ఇక్కడ మత్స్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు అని కూడా ఇక్కడైతే శాసనాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి స్థానికులు ఇక్కడ ప్రజలకి నిత్యం ఆశీర్వచనాలు ఇస్తూ పూర్తిగా దైవ సన్నిధానం కూడా ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రాంతం సుభిక్షంగా ఉండడానికి కూడా ఒక కారణంగా ఈ శివాలయాన్నే చెప్తారు. దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఏదైతే ఈ ఆలయం ఉందో ఈ ఆలయంలో చూస్తే అంతా కూడా
కనువిందు చేస్తూ ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కళా సౌందర్యం, రాతి చెక్కడాలు, అదేవిధంగా ఏదైతే ఇక్కడ శివాలయం కనిపిస్తుందో ఇది ఆనాటి మత్స్యరాజులకి కళ్ళలో కనిపించి ఇక్కడ తవ్వమని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ నీటిలో ఈ శివాలయం అయితే కనిపించినట్టుగా చెప్తుంది. ఇది ఎంత లోతు ఉంటుంది ఎంత అనేది అయితే ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేదని కూడా ఇక్కడ అర్చకులు తెలియజేస్తున్నారు. ఈ స్వయంభూగా ఇక్కడ గంగా సమేతంగా వెలిసినటువంటి ఈ పరమేశ్వరుడు ఇప్పటికీ కూడా అంటే దాదాపు 800 సంవత్సరాలుగా నిత్యం పూజలు అందుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నట్టుగా కూడా చరిత్ర అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా అటు ఎండోమెంట్కి కూడా ఉంది. దాంతో ఎండోమెంట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలకు భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కూడా లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చోడవరంలో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గంగా సమేత గౌరీ పరమేశ్వర ఆలయం ఉంది. స్వయంభూగా వెలిసినటువంటి ఇక్కడ శివాలయం శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగానికి సంబంధించి కూడా పూర్తి చరిత్ర ఉంది. ఆ చరిత్ర నేపథ్యంలోనే ఇక్కడ ఆలయాన్ని కూడా ఆనాటి రాజులు దీన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మత్స్య వంశానికి చెందినటువంటి రాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మత్స్యరాజుకి చెందినటువంటి ఒక రాజుకి కళ్ళలో ఇక్కడ ఈ శివుడు కనిపించి ఇక్కడ వెలుస్తున్నట్టుగా కూడా చెప్పిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. దాని నేపథ్యంలో ఇక్కడ నిర్మించిన ఆలయానికి సంబంధించి పూర్తి చరిత్ర ఆధారాలు ఏమని చెప్తున్నాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు ఈ ఏదైతే స్వయంభూగా వెలిసినటువంటి శివాలయం ఉందో శివాలయానికి సంబంధించిన పూర్తి చరిత్ర ఏంటి? ఓం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టౌ బుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఇది మనసా పార్వతీ పరమేశ్వరోధ్యేత్వా. చోడవరంలో ప్రధానంగా 2 స్వయంభూ దేవాలయాలు ఉన్నాయి. మొదటిది 800 సంవత్సరాల క్రితం ఈ భూమిలోంచి పుట్టబడి గంగతో సమేతంగా వెలిసినటువంటి ఈ గంగా సమేత గౌరీశ్వర స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయానికి మత్స్యరాజుల కాలంలో దీన్ని నిర్మించారు. మత్స్యరాజులు నిర్మించారు అనడానికి ఇక్కడ చేప గుర్తులు శిలాశాసనాల కింద వేశారు. దాన్ని బట్టి దేవాలయం మత్స్యరాజులు నిర్మించారని తెలుస్తుంది. అలాగే పూర్వం లింగాకారంలో ఈ విగ్రహం ఉండేదని చెప్పేవారు. అప్పుడు మనకి సాయిబులకు అయినటువంటి దండయాత్రలో ఈ లింగాన్ని తురుస్కులు భిన్నం చేయడంతో మత్స్యరాజులు కాశీ నుంచి లింగం తెచ్చి ప్రతిష్ఠిద్దామని చెప్పేసి మనసులో సంకల్పించుకుంటే ఈ మత్స్యరాజులకి కలలో ఈశ్వరుడు కనబడి మీ కోటకు తూర్పు భాగంలో చెమ్మగలిగినటువంటి ప్రదేశం ఉంటుంది, అక్కడ తవ్వండి అని చెప్పడంతో వాళ్ళు అది విరమించుకుని తవ్వకాలు ప్రారంభించారు. ఆ తవ్వినప్పుడు ముందుగా నంది కనబడింది. ఆ తర్వాత అలా ముందుకు వచ్చిన కొలది ఈ గంగతో కూడినటువంటి విగ్రహం కనబడింది. దానికే సంప్రోక్షణ చేసి పూజాధికారులు చేయడం నిర్వహిస్తున్నారన్నమాట. ఈ దేవాలయం ఆలయం 3 తరాలు బట్టి అర్చకత్వం నిర్వహణ జరుగుతుంది. దీని కొడమంచిలి వంశీయుల అర్చకత్వంలో జరుగుతుంది. ప్రస్తుతం దీనికి కొడమంచిలి చలపతిరావు గారు ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఆయన తరపున నేను సహాయ అర్చకుడిగా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ రోజు స్వామివారికి జరిగేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా భక్తులకు ఇక్కడ ఏ పర్వదినాల్లో ఎక్కువగా వస్తారు, నిత్యగా పూజలు ఏ విధంగా సాగుతాయి? ఇక్కడ కార్తీక మాసం 4 రోజులు కూడా విశేషమైనటువంటి ఆరాధనలు జరుగుతాయి. అలాగే స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామి వారికి ప్రతి సోమవారం కూడా ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కూడా ఈ కార్తీక మాసం 4 రోజులు కూడా వచ్చి స్వామివారిని సేవించి భక్తులందరూ వెళ్తూ ఉంటారు. అలాగే దేవాదాయ శాఖ కూడా దీనికి అన్ని ఏర్పాట్లు చేసి సహకారం అందిస్తూ ఉంటుంది. అలాగే శివరాత్రి కూడా 6 రోజులు కూడా మా విశాఖ జిల్లాకే మొత్తం ప్రతిష్టాత్మకంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ శివుడితో పాటు ఈ ఆలయంలో, ఈ గౌరీ పరమేశ్వర ఆలయంలో ఏ దేవతామూర్తులకు ఇంకా పూజలు జరుగుతాయి? ఇక్కడ ఉపలింగంగా ఉపదేవాలయంగా గౌరీ పార్వతి అమ్మవారి దేవాలయం ఉంటుంది. అలాగే పక్కన క్షేత్రపాలకులు బలభద్రా సహిత క్షేత్రపాలక జగన్నాథ స్వామి వారి దేవాలయం, అలాగే నవగ్రహాలయం ఉంటుంది. అలాగే శనివారం నాడు కూడా ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తారు. వచ్చి
దానాలు, తైలాభిషేకాలు, అలాగే ఈశ్వరుడికి అభిషేకాలు అవి చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అంటే మత్స్య వంశానికి చెందినటువంటి ఆలయం తర్వాత కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆ శివలింగం అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు అలాగే ఉందా, అంటే దీని పెరుగుదల కానీ ఇలాంటి చరిత్ర ఏమైనా ఉందా? అంటే నిరంతరం కూడా వరదలైనా సరే ఎండలైనా సరే ఆ గంగ ఎప్పుడు ఉంటుందన్నమాట. ఎంత అయితే దాని లెంగ్త్ ఉందో ఆ అంత వాటరే ఉంటుంది తప్ప పెరగడం ఉండదు, తరగడం ఉండదు. ఇది నిరంతరం వరదలైనా అలాగే ఉంటుంది, ఎండలైనా అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ ఇది ఎంత లోతులో ఉంటుంది దాని తాలూకా? దాని లోపలికి అంతర్భాగంలో ఇంకో గొయ్యి ఉంటుంది. దాని ఎండింగ్ అన్నది మాకు కూడా తెలియదు. మా చెయ్యి మటుకు మునుకుల వరకు వెళ్తుంది అనమాట, మోచేయి దాకా వెళ్తుంది. ఇంకా లోపలికి ఎంత ఉందన్నది మాకు కూడా తెలియదు. అంటే ఎప్పుడైనా వరద రావడం మీదకి రావడం కానీ లేదంటే నీరు లోపలికి లాగడం కానీ ఈ చుట్టుపక్కల చెరువు గట్ట ఏమైనా చెరువులో ఈ నీరు అయితే ఇక్కడికి రాదు, ఇన్నర్లోకి అయితే రాదు. అది స్వయంభూగా అలాగా న్యాచురల్ వాటర్ అలాగ ఉంటుంది. ఇక చోడవరంలో స్వయంభూగా వెలిసినటువంటి దాదాపు 200 సంవత్సరాలు కలిగినటువంటి వరసిద్ధ వినాయక స్వామికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థల పురాణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు చలపతి ఉన్నారు, ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం. స్వామి చెప్పండి, అసలు చోడవరం అంటే ఒకటి కాణిపాకం, 2 చోడవరం, అంత ప్రాధాన్యత కలిగినటువంటి విఘ్నేశ్వర ఆలయాలు ఉన్నాయని చెప్పి చరిత్ర చెప్తుంది. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు ఈ స్థలానికైతే తెలుస్తుంది. ఏంటి పూర్తి చరిత్ర ఏంటి? ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేంచేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఇది. స్వయంభూ అంటే స్వయంగా భూమిలోంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రం స్వయంభూ అంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తమే ప్రధానంగా 2 స్వయంభూ విగ్రహాలున్నాయి. ప్రథమం కాణిపాకంచ, ద్వితీయం చోళవరం, స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తు శ్లోకం ఉంది. దాని ప్రకారం మొదటిది కాణిపాకమైంది, రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోడవరమైంది. కాణిపాకంలో వినాయకుని వరసిద్ధి వినాయకుడు అంటారు, ఈ వినాయకుని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. మన స్వామిని దర్శనం చేసుకుని ఏదైనా కార్యం తలంచుకుని వెళ్ళినట్లయితే ఆ కార్యం దిగ్విజయంగా జరుగుతున్న స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. ఈ విగ్రహం సుమారు 200 సంవత్సరాల క్రితం పూర్వం భూమిలో పుట్టబడి ఇప్పటికీ కూడా పెరుగుతున్న విగ్రహం అనమాట. పెరుగుతుంది అన్న నిదర్శనం స్వామివారికి ఉన్న పూర్వాభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాలు తగ్గ వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అన్న నిదర్శనం. సుమారు 90 సంవత్సరాల క్రితం స్వామివారికి 30 కేజీ వెండి కిరీటం పెట్టేవాళ్ళం, మధ్యలో కేజీన మార్పు చేయడం జరిగింది. ప్రస్తుతం 2 కేజీలు కిరీటం పెడుతున్నారు. ఇలా ఆభరణాలకు పెడితే 30 ఏళ్ళకు 40 ఏళ్ళకి మార్పులు చేసుకుంటూ రావడం బట్టి విగ్రహం పెరుగుతుంది అన్నాక మనకు నిదర్శనం. అలాగే స్వామికి తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ వెనుక చెరువులో వరకు ఉంటుంది. ఆ చెరువును పూర్వీకులందరూ కూడా ఏనుగుబోది అని పిలిచేవారట. కాలక్రమేణా ఆ చెరువు వాడకంలో లేకపోవడం, ఆ చెరువు పూర్వం నుంచి ఉండడం వల్ల ప్రస్తుతం గ్రామస్తులను కూడా పాత చెరువుని పిలుస్తారు. మరి స్వామివారి తొండం అంతవరకు ఉంది పూర్వీకులకి ఎలా తెలుసుంటే ఇదే గ్రామంలో పురాతన శివాలయం ఉంది. మొదటిగా అంటే 200 సంవత్సరాల చరిత్ర అని చెప్తే మొదటిగా విగ్రహాన్ని ఎవరు గుర్తించారు, ఎలా గుర్తించారు? పూర్వం ఏంటంటే ఇదంతా కూడా చెరువు ప్రాంతం అనమాట. ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీగా ఉండి ఆవులు మేకలందు మేస్తూ ఉంటే గొల్లవారు ముందు గుర్తించారు, యాదవులు గుర్తించారు. తర్వాత ఈ ఆలయానికి చిన్న పందిరి వేసుకుని 1956 నుంచి దీన్ని అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఎవరు అంటే దీన్ని అభివృద్ధికి ఎవరు ముందుకు వచ్చారు, దానికి స్థానికుల సహకారం కావచ్చు, ఎలా ఉండేది? మొదట్లో ఈ విగ్రహానికి సంబంధించి కూడా ఎలాంటి నిర్మాణం జరిగింది? పూర్వం ఏంటంటే 1956లో కొడమం చలపతిరావు అంటే క్రీస్తు దేశులు మా తాతగారు చుండూరు వెంకటమందల కీర్తిశేషుల వారిద్దరు కూడా ముందుకు వచ్చి ఈ స్వయంగా వెలిసిన వినాయకుడు ఈ ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి ముందు చిన్న మండపం కట్టడం జరిగింది. తర్వాత గ్రామస్తులతో కలిపి ఇలా ఇంత అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ వినాయకుడిని చూస్తే మండపం చుట్టూరు కూడా నీరు ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నిత్యం కూడా ఈ నీరు ఉంటుందా? ఈ తొండం ఏదైతే ఉంది ఆ చెరువు వరకు ఉందని చెప్తున్నారు, ఎన్ని కిలోమీటర్లు ఎంత దూరం ఉంటుందని చెప్పి, అంటే దాన్ని ఆ తొండం ఉంది అనేది సాక్ష్యం ఏమైనా ఉంది? ఈ విగ్రహం చుట్టూ నీరు అన్నది వర్షాకాలం 3 నెలలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే స్వామివారి తొండం చెరువులో వరకు ఉండడం వల్ల ఆ చెరువు కిలోమీటర్లు ఉండదు. కాంప్లెక్స్ వెనక చెరువు మహా అయితే ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ వస్తుంది, 1/2 కిలోమీటర్ లోపే వస్తుంది. స్వామివారి చెరువులో వరకు ఉంటుంది. ఆ చెరువులో వరకు ఉండడం వల్ల వర్షాలు బాగా పడితే వర్షాకాలంలో చెరువు నిండిపోవడం వల్ల తొండం మార్గం ద్వారా స్వామివారి చుట్టూ నీరు చేరుతుంది. ఇది ఈ 3 నెలలు మాత్రమే ఉంటాయండి. ఇంకా పూర్తిగా అంటే ఇక్కడ ప్రజలకు ఎలాంటి దీనివల్ల సిద్ధిస్తుంది, కార్యసిద్ధి జరుగుతుంది? ఇంతకుముందు ఎలా ఉండేది ఊరు అది, కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందింది? అదేవిధంగా వినాయకుడికి మీరు రోజు చేస్తున్నటువంటి నిత్య పూజలు ఏ విధంగా సాగుతాయి? ఈ ఆలయం ఏంటంటే స్వామివారి చుట్టూ నీరు అనేది వర్షాకాలంలో మాత్రమే ఉంటుంది.
ఇది దినదినాభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రాష్ట్ర నలుమూల నుంచి చోడవరం వచ్చి స్వామివారి దర్శించుకుంటారు. ఎందుకంటే కాణిపాకం వచ్చి వరసిద్ధి వినాయకుడు, చోడవరం అంటే కార్యసిద్ధి వినాయకుడు. అంటే మన స్వామిని దర్శనం చేసుకుని 11 సార్లు ప్రదక్షిణ చేసుకుని వెళ్ళినట్లయితే ఆ కార్యం దిగ్విజయంగా జరుగుతుంది. స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. అంటే రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడ విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని 11 ప్రదక్షిణాలు చేసుకుని ఆ కార్యం నెరవేరిన తర్వాత వచ్చి 108 సార్లు 108 ప్రదక్షిణాలు కానీ 108 కొబ్బరికాయలు కానీ బెల్లం కానీ స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇది అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ప్రస్తుతం ఎండోమెంట్లో ఎప్పుడు కలిసింది, అంతవరకు ఎలా ఉంది? సుమారు ఒక 15 నుంచి 20 సంవత్సరాల క్రితం ఎండోమెంట్లో కలిసింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉత్సవ కమిటీ ట్రస్ట్ బోర్డు కమిటీలు వేయడంతో దేవాదాయ శాఖ మరియు ఉత్సవ కమిటీ మరియు ఆలయ అర్చక బృందం గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ చోడవరంలోనే శివుడు కూడా స్వయంభూగా వెలిసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ రెండాటిని ఒక దగ్గర చేర్చకుండా ఇక్కడే వదిలేయడానికి కారణం ఏంటి? గతంలో ముందు 800 సంవత్సరాలు చోళరాజులు మత్స్యరాజు పరిపాలించే కాలంలో స్వయంభూ శివాలయం పుట్టింది ఈ చోడవరంలో. అలాగే ఈ గ్రామంలో ఈశ్వరుడు స్వయంభూగా వెలిశాడు, వినాయకుడు స్వయంభూగా వెలిశాడు. ప్రపంచంలో 2 శివుడు వినాయకుడు తండ్రి కొడుకులు ఒకే ఊర్లో పుట్టింది ప్రపంచంలో ఎక్కడ ఇక్కడే ఉంది. ఒకే ఊరిలో 2 చోట్ల కాకుండా ఒకే ఊరిలో ఒకే చోట ప్రతిష్ఠ చేసినట్లయితే ఈ గ్రామం పుణ్యక్షేత్రం అప్పుడు పూర్వీకుల పెద్దవాళ్ళు సంకల్పించుకుని ముందుగా తండ్రి పుట్టాడు, తర్వాత తనయుడు పుట్టాడు కాబట్టి ఈయన కూడా తవ్వి తీసుకెళ్లి శివాలయం ప్రతిష్ఠ చేయడం ప్రయత్నం చేశారు. కానీ ఎంత తవ్వినా స్వామికి తొండం వల్ల వెళ్తూనే ఉంది. చివరిగా కనిపించకపోవడం, తవ్విన వాళ్ళు చనిపోవడం ఏదో కరిష్టం జరగడంతో స్వామి తనంతగా దానికి స్వయంభూగా వెలిశారు కాబట్టి మనం మానవ మాత్రం కాబట్టి తీసి మార్పులు చేర్పు చేయకూడదు కాబట్టి యథాస్థానంగా తవ్విందా క్లోజ్ చేసి దేవాలయం నిర్మాణం చేశారు. అప్పటి నుంచి ఈ వినాయకుడు ఇక్కడే ప్రతి నిత్య పూజలు అందుకుంటున్నారు. అలాగే శివాలయంలో ఈశ్వరుడు కూడా నిత్య పూజలు అందుకుంటారు. ఆయన గంగాసమి గౌరీశ్వర స్వామివారు అది 800 సంవత్సరాల చరిత్ర గల కొడుకు తనయుడు కార్యసిద్ధి వినాయకుడు, ఈయన 200 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. ఇది మొత్తంగా చూసుకుని చరిత్ర ఏదైతే చెబుతుందో ఈ వినాయకుడు ఆలయం ప్రతిష్టాపన కావచ్చు, ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఒకటి కాణిపాకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో స్వయంభూగా బావిలో వెలిసినటువంటి వినాయకుడు ఉంటే అక్కడ వరసిద్ధి వినాయకుడిగా పిలుస్తారు. అదే నేపథ్యంలో ఇక్కడ కూడా చోడవరంలో అనకాపల్లి జిల్లా చోడవరంలో కూడా గతంలో చోడవరం అనేది పిలుస్తున్నటువంటి ప్రస్తుతం చోడవరం అనే నానుడిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు చెరువులో ఉండేది. ఆ చెరువులోనే ఈ స్వయంభూ విగ్రహం అయితే బయటకు వచ్చింది. అదే నేపథ్యంలోనే ఆ చెరువు చుట్టూరు ఉన్నటువంటి ప్రదేశంలోనే తొండం కూడా పూర్తిగా దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఉంటుందని చెప్పి చరిత్ర చెప్తుంది. చోడవరంలో స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయక దేవాలయం పక్కనే ఈ సంవత్సరం తొలిసారిగా భారీ వినాయకుడిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన చవితి రోజున ఏర్పాటు చేసినటువంటి ఆది గణపతిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే మొత్తం 63 అడుగులు ఎత్తైనటువంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అది పూర్తిగా శివుడు వినాయకుడు కలిపి ఇద్దరు ఆకారాలని కానీ ఒకే మూర్తిగా తయారు చేయడం అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 63 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. వినాయక చవితి రోజు నుంచి కూడా 9 రోజుల పాటు నిత్య పూజలు కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ స్వామిని కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్న పరిస్థితి. అసలు ఈ తొలిసారిగా చోడవరంలో ఇంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది కాకుండా ఒకవైపు శివుడు మరోవైపు వినాయకుడు రూపాన్ని కలిపి చేయడం వల్ల చేయాలన్నటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ వినాయక చవితి ఉత్సవాలు అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా కాకుండా ఈ ఏడాది ప్రత్యేకంగా ఇంత భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కారణం? నమస్తే అండి. ఓం గం గణపతి నమః. నా పేరు రాజేష్ కొప్పాక. సిడివిఎం కమిటీ ఫౌండేషన్ వారి సద్భావ టీం ఆధ్వర్యంలో ఇది 31వ సేవా కార్యక్రమం. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 63 అడుగుల మట్టి వినాయకుడి కార్యక్రమం ఏంటంటే చోడవరం స్వయంభూ దేవాలయాలకి ప్రసిద్ధి. ఈ స్వయంభూ మనం ఇప్పుడు కాణిపాకం ఎలా చెప్పుకున్నాం, కాణిపాకం సింహాచలం ఎలా అయితే క్షేత్రాలు ఉన్నాయో మరో కాణిపాకం చోడవరం అవ్వాలి అనే ఉద్దేశంతో వినాయకుడు శివుడి రూపంతో ఏర్పాటు చేశాము. ఈ చోడవరం అనేది టెంపుల్ టూరిజం అయ్యే అవకాశం అయితే ఉన్నది. మా ఆర్గనైజేషన్కి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చోడవరం అనేది టెంపుల్ టూరిజంగా డెవలప్ అవుతే చోడవరం అన్ని ప్రాంతాలు కానీ చుట్టుపక్కల ప్రాంతాలంతా డెవలప్ అవుతుందని ఉద్దేశంతో ఉన్నది. మరో కాణిపాకం అవుతే ఇది ఏదైతే దేవాలయాలు క్షేత్రాలు అవుతే ప్రతి ఒక్క కుటుంబాలు అవ్వచ్చును, తర్వాత ఏమొచ్చి టూరిజం అవ్వచ్చును, దాని డెవలప్ అవుతున్న ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈ 63 విగ్రహాలు ఎత్తు విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, దీనికి ఎన్ని కేజీల మట్టి కానీ అదేవిధంగా ఈ స్టేజ్ తయారు చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఇది విగ్రహం సుమారు 2 నెలల్లో ఏర్పడింది. ఇది కలకత్తా వర్కర్స్ దగ్గర నుంచి చేయించారు. మరియు ఏంటంటే హైదరాబాద్లో ఒక ఫస్ట్ టైం ఖైరతాబాద్లో మట్టి వినాయకుడు చేసిన ఎవరైతే ఉన్నారో కొత్తగండి నాగేష్ గారు, ఆయన ఏమొచ్చి కలకత్తా నుంచి వర్కర్స్ని ఏర్పాటు చేశారు. 2 నెలలు కంప్లీట్గా ఏమొచ్చి ఇది మట్టి వినాయకుడితో చేయించారు. ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది 63 అడుగుల మట్టి వినాయకుడు. దీనికి సుమారు ఏంటంటే ఒక 3 ట్రాక్టర్లు ఏమొచ్చి మట్టి ఏర్పాటు చేశాము. తర్వాత ఏమొచ్చి సుమారు ఒక 100 బస్తాల పైన ఏమొచ్చి గంగా మట్టి కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత ఏదైతే మెటీరియల్ మీరు చూస్తున్నారో మొత్తం కలకత్తా నుంచి తీసుకొచ్చాము. ఇక్కడ చాలామంది కూడా స్పాన్సర్స్ చేసి తీసుకొచ్చారు, వెదురు కర్రలతోటి, గడ్డి, సో వీటితోటి అంతా చేసాం అన్నమాట. సో ఏది చేసినా కూడా ఏంటంటే మన యొక్క దేవాలయం ఏదైతే ఉందో స్వయంభూ దేవాలయాలు అది క్షేత్రాలు కావాలి ఉద్దేశంతో ఇది ఫస్ట్ టైం ఏమో చూడడంలో ఏర్పాటు చేసాము. దీనికి ఏంటంటే ప్రభుత్వం అవ్వచ్చును లేదంటే ప్రజలు అవ్వచ్చును చాలామంది ఏమించి భక్తి భావంతో వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, బాగా జరుగుతుంది అన్నమాట. మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ ఈ 63 అడుగుల భారీ విగ్రహాన్ని పూజించడం కావచ్చు, ఇక్కడికి వచ్చి చూస్తే ఏమనిపిస్తుంది? నిజానికి డే 1 నుంచి కూడా ఇక్కడ వర్క్ ప్రాసెస్ అనేది మేము చూస్తున్నామండి. నేను డైలీ వచ్చి అబ్జర్వేషన్లో ఉండేది. 3 టన్నులు మట్టి వాడాము, 60 టన్నులు క్లాత్, 60 టన్నులు వచ్చేసి కర్ర వాడాము, అలాగే 1,00,000 మీటర్లు క్లాత్ కూడా వాడామండి. డెకరేషన్ కావచ్చు, పందిరి కట్టడానికి అవ్వచ్చు అన్నీనా. అయితే ఈ మెయిన్ మేము చోడవరం కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీం ఆధ్వర్యంలో మేము ఇది తలపెట్టడానికి అసలు కారణం ఏంటి అంటే మనందరికీ తెలియని విషయం, కాణిపాకం అయితే స్వయంభూ దేవుడు అని అందరికీ తెలుసు. కానీ కాణిపాకం కన్నా ముందు మన వినాయకుడే స్వయంభూగా వెలిసి ఉన్నాడు. కానీ అక్కడ తిరుమల దగ్గరగా ఉండడం వల్ల కాణిపాకం డెవలప్ అయింది. ఇది మనకు వచ్చేసరికి సింహాచలం నియర్ బై ఉన్నా కూడా డెవలప్మెంట్ అవ్వలేదు. అయితే మేము ఎందుకు శ్రీకారం చుట్టామంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తండ్రి కొడుకులు వెలిసిన ఏకైక స్థలం, పుణ్యస్థలం ఏదైనా ఉంటే అది ఒక చోడవరమే. ఆ చోడవరమే అవ్వడం, స్వామి చెరువులో పుట్టడం, స్వామిని తీసుకెళ్లి తండ్రి దగ్గర పెడదామని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ విఫలం అవ్వడం, ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఇది ఎందుకు టూరిజంలోకి వెళ్ళలేదు, దీన్ని టూరిజం దాకా తీసుకెళ్తే మా జనరేషన్ దాకా మేము పుట్టిన దగ్గర నుంచి ఊరు డెవలప్మెంట్ అంటూ ఏమీ మేము చూడలేదు. సో ఫర్దర్ జనరేషన్ అన్నా కూడా డెవలప్మెంట్ చూడాలి. ప్రతి వ్యాపారం చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, అందరూ కూడా మాది ఒక స్వయంభూ, సో చోడవరం అనేది స్వయంభూ అని తెలియజేసుకోవడానికి బాగుంటుంది అని తీసుకున్నామండి. గణేష ఉత్సవాల్లో సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎక్కడా అశ్లీలత లేకుండా చూడాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే గణేష్ ఉత్సవ సమితి పేరుతో కమిటీలు కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి సమితి అధ్యక్షులు బంకపల్లి సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. ఈయన ఈ అనకాపల్లి జిల్లాలో వినాయక ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, అదేవిధంగా చోడవరంలో ఉన్నటువంటి 63 అడుగుల భారీ విగ్రహం నిర్వహణ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ చెప్పండి, అసలు మీ సమితి తరఫున మీరు ఏ కార్యక్రమాలు పరిశీలిస్తారు? అసలు దేవాలయం ఇంట్లో పూజ చేసుకునేటటువంటి గణపతిని వీధిలోకి తీసుకొచ్చి సామూహికంగా ఎందుకు పూజ చేసుకుంటున్నాం ఒక ఆలోచన వస్తే పూజ ఎలా చేసుకోవాలో మనకు ఐడియా వస్తుంది. మనకి బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో మనం సామాజికంగా కానీ లేదా వ్యవహారికంగా కానీ పైన కూర్చొని మాట్లాడుకునే అవకాశం అప్పుడు మనకు లేదు. కానీ పైన హిందువులందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. దానికి ఏదైనా మార్గం ఆలోచించి 1893లో శ్రీ బాలగంగాధర తిలక్ వారు ఏం చేశారంటే ప్రత్యేకంగా గణపతి ఉత్సవాలతో ప్రారంభించి గణపతులను పైన పెట్టి ఆ సామూహికంగా అందరూ కలిసి పూజ చేసుకునే విధానాన్ని ఏర్పాటు చేసి ఆ పద్ధతిలో మనందరినీ కలిపే ప్రయత్నం చేశారు. అందుకోసం పెట్టబడింది ఈ వీధిలో పెట్టేటువంటి గణపతులన్నీ కూడా 1893 నుంచి మనకి ఇది ఆనవాయితీలో ఉంది. అయితే రాను వీటి విషయాల్లో ఎలా తేయిందంటే ఒక ప్రాంతంలో అందరూ కలిసి ఈ పండగ చేసుకోవాలి, హిందువులందరూ కలిసి ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో పెట్టిన కార్యక్రమం ఎవరికి ఇందులో ఒక కమిటీలో 10 మంది ఉన్నారు, అందులో ఒకటి నచ్చకపోతే వాడు ఇంకో పక్కన బొమ్మ పెట్టేసి వాళ్ళకి ఏర్పాటు చేసేసి వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. అదే కాకుండా ఈ దేవుడు మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి పద్ధతులను మానేసి ఒక డీజేల పేరుతో పక్క వాళ్ళని బాధ పెడుతూ ఉండడం, లేదు మొన్న ఊరేగింపు కార్యక్రమాల్లో తర్వాత ఈ పళ్ళాల మీద బాదుకోవడం లాంటి వ్యవస్థలు ఇలాంటి చికాకులు మనకేంటంటే ప్రారంభం ఏంటంటే డోలు సొన్నాయి, సాంప్రదాయం, వేదము, తర్వాత వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకు పూర్వం చూస్తున్న ఆచారాలు. అవన్నీ మానేసి లేనిపోని వెరితలలు వేస్తూ వ్యవహారం జరుగుతోంది. కాబట్టి ఈ ఒక సక్రమ మార్గంలో వెళ్ళాలనే సదుద్దేశం చేత గోకరాజు గంగరాజు గారి అధ్యక్షతన రాష్ట్రంలో ఒక సమితి ఏర్పడింది. ఆ సమితి జిల్లా సమితిగా, జిల్లా సమితులు మళ్ళీ మండల సమితులు ఇవన్నీ తయారు చేయాలనే సదుద్దేశంతో మేము పర్యటన చేస్తూనే ఉన్నాం.
నిన్న బాబుతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ రమ్మనమన్నారు. ఆ విషయాలన్నీ కూడా దీని సదుద్దేశం. మీరు ఇప్పటి వరకు ఎన్ని మండపాలను సందర్శించారు? ఎక్కడెక్కడ ఏ విధంగా ఈ పూజా కార్యక్రమాలు కావచ్చు, విగ్రహాల ఏర్పాటు కావచ్చు, మీరు చెప్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? మనకి అనకాపల్లి మొదలుకొని నిన్న మొన్న మాడుగులు కూడా వెళ్ళాం. తర్వాత ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. అనకాపల్లిలో 150 130 అడుగుల విగ్రహం దాన్ని పెట్టడం జరిగింది. 120 అడుగుల విగ్రహాన్ని దాన్ని పెట్టడం జరిగింది. అయితే ఈ విగ్రహాలు, ఉన్నత స్థాయి వ్యవస్థలు ఇవన్నీ కూడా చాలా ఆనందకరంగా ఉన్నాయి. వాళ్ళు అక్కడ పూజా విధానాలు కూడా సక్రమంగా చేస్తున్నారు. ఈ ఉత్సవాదులు ఊరేగింపుల్లో కూడా మన తాలూకా వ్యవస్థనే చూపించే ప్రయత్నం చేయాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హిందువులు అందరూ కలిసి ఉండాలనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో నడిపించుకోవడం జరుగుతోంది. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, తదితర హిందూ ధర్మానికి సంబంధించి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. పూజా విధానాలు చక్కగా జరుగుతున్నాయి. ఉత్సవాలు, ఊరేగింపులు కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా జరగాలి. ఈ టికెట్ల పెట్టి ఇటీవల వైజాగ్లో కూడా ఒక సంఘటన చూసాం. ఒక రామాలయం సెట్ వేసి పక్కా వ్యాపారం చేస్తుంటే దాన్ని సాధువులే స్వయంగా వచ్చి మోయించిన పరిస్థితి ఉంది. మరి ముందు రోజుల్లో ఏ విధంగా ఉండదు? ముందు రోజుల్లో హిందూ ధర్మానికి ఏకతాటికి తీసుకొచ్చి మన సాంప్రదాయాలు నడిపించే పద్ధతి నడిపించడం కోసానికి మాత్రమే ఈ సంస్థ ఏర్పాటైంది. కేవలం గణపతి ప్రారంభించాం తప్ప గణపతితో ఆపేయం. ఈ సంస్థ వారి తాలూకా ప్రేరణతోటి, వీరి తాలూకా అభ్యర్థనతోటే మనకి పూర్వం ఒక మండపం కట్టుకోవాలనుకుంటే చాలా ఇబ్బందులు ఉండేవి. పోలీసు వారి తాలూకా పర్మిషన్ కావాలి, లేదనుకుంటే డిపార్ట్మెంటల్ పర్మిషన్ కావాలి, ఇంకా ఎన్నెన్నో పర్మిషన్లు కావాలి. అవన్నీ కూడా గవర్నమెంట్ వారు మనకు సింగిల్ విండో సిస్టంలో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే గణపతి ఉత్సవాలు చేసుకునేటువంటి పెండాలకి మనకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక సమిష్టి కార్యక్రమంలోకి వస్తున్నాం కాబట్టి. కాకపోతే ఇది ఇంకా ముందు రావాలి. ఇది ఇక్కడితో ఆగిపోయే సంస్థ కాదు. ఈ మండల స్థాయి కమిటీలు కానీ, గ్రామ స్థాయి కమిటీలు కానీ, మరో కమిటీలు కానీ ఏదో ప్రత్యేకంగా ఈ గణపతి ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఆపేసేవి కావు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి కాన్స్టెంట్గా వేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతర సాంప్రదాయాలని మన సాంప్రదాయాల్లో చొప్పించడం కానీ, మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళడం కానీ ఎట్టి పరిస్థితులను కూడా మేము అంగీకరించము. అయితే ఒకేనాడు మనం అన్ని మార్పులు చేయలేం కాబట్టి క్రమేపీ చేస్తాం. ఒకవైపు అనకాపల్లి నుంచి, మరోవైపు విశాఖపట్నం నుంచి పాడేరు ఏజెన్సీకి వెళ్ళేటువంటి ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్నటువంటి చోడవరంలో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి 2 దైవ క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి గంగా సమేత గౌరీ పరమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ శివుడు స్వయంభూగా ఒక జలంతో పాటు వెళ్ళడం జరిగింది. ఇది దాదాపు 800 సంవత్సరాల చరిత్ర. అయితే దానికి ఆనుకొని కొద్ది దూరంలోనే శివుడి తాలూకా కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడు కార్యసిద్ధి వినాయకుడిగా స్వయంభూగా వెళ్ళడం అయితే జరిగింది. ఇది దాదాపు 200 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ 2 క్షేత్రాలు కూడా చోడవరంలో ప్రాంత ప్రజలకి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరికీ కూడా ఒక దైవ సన్నిధిగా ఇలా విరాజిల్లుతుంది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఏవైతే ఈ 2 దేవాలయాల్లో కూడా పూర్తి స్థాయిలో దాదాపు పూర్వనాటి చరిత్ర, ఆనాటి రాజుల కాలం నాటి చిత్రకళా సౌందర్యం ఇక్కడైతే ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ ఆలయాలు 2 కూడా ఎంతో ప్రాశస్త్యం చెందాయి. ఒకవైపు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకవైపు తండ్రి, మరోవైపు కుమారుడు కూడా ఒకే దగ్గర స్వయంభూగా వెలిసినటువంటి ఈ చోడవరంలో ఉన్నటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఇక్కడ ప్రతి అణువు కూడా దైవనామ స్మరణతో మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికత చింతన కూడా పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఆలయాలు సందర్శించుకొని కోరిన కోరికలు తీర్చుకునేందుకు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఏవైతే మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతుంది. దీంతో ఈ ఆలయాలు ఎప్పుడూ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అయితే రావాల్సినంత ప్రచారం రాకపోవడం వల్ల ఇవి చరిత్రలో మిగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వీటిని టెంపుల్ టూరిజంగా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో అటు కాణిపాకంకి ఎంత ప్రాచుర్యం పొందినటువంటి పరిస్థితి ఉందో, శ్రీశైలంలో ఎంతటి ప్రాచుర్యం పొందినటువంటి పరిస్థితి ఉందో, అదే అంతకన్నా కూడా ఎక్కువ చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి స్థానికులు, ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు కూడా కాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఒక ఆలోచన చేసి వీటిని రాబోయే రోజుల్లో ఒక పర్యాటక ప్రాంతాలుగా, దైవ క్షేత్రాలుగా తీర్చిదిద్దాలని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్టు స్వామితో రాజు, ఐ న్యూస్, చోడవరం నుంచి.